వాళ్ళిద్దరూ పార్టీని అట్టిపెట్టేసుకుని ఉన్నోళ్లే. మొన్నటి ఎన్నికల్లో టికెట్స్ కూడా రాలేదండి. అయినా కూడా పార్టీ అధిష్టానం ఏదో ఒకటి ఇవ్వకపోద్దా అని వెయిటింగ్ చేస్తున్నారండి. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఆ ఛాన్స్ వచ్చేలాగుందండి. వాళ్ళిద్దరిలో ఒకరేమో కొంచెం వివాదాస్పద కామెంట్స్ చేస్తూ ఉంటారండి. మరొకరేమో అట్లాంటివేం చేయకపోయినా సైలెంట్గా ఉండి ఎప్పుడేడు చేస్తారా అని టెన్షన్ పెట్టేస్తారండి. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎవరు, అసలు వాళ్ళకు ఛాన్స్ ఇచ్చేది ఎవరు? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ దిశగా అడుగులు వేస్తోంది ఏపీలోని కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినందున కొన్ని కీలక పదవులను కీలక నేతలకు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కీలక నేతలకు టీడీపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో వారిద్దరూ చంద్రబాబుతో పాటు లోకేష్ను కలిశారు. వారిద్దరికీ నామినేటెడ్ పదవులు కేటాయించనున్నారని, అందుకే పిలిచి మాట్లాడారన్న ప్రచారం మొదలైంది. కాకపోతే ఆ నేతలిద్దరూ నామినేటెడ్ పదవులు ఆశించడం లేదంటున్నారు. ఎమ్మెల్సీతో పాటు రాజ్యసభ సభ్యత్వాలను ఆశిస్తున్నారు. ప్రస్తుతం సడన్ గా వారిని పిలిపించి మాట్లాడటం కొత్త చర్చకు దారితీస్తుంది. త్వరలో వారికి పదవులివ్వడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. 2 రోజుల కిందట మంత్రి నారా లోకేష్ను కలిశారు వంగవీటి రాధాకృష్ణ. సుమారు గంట పాటు చర్చించారు. 11 నెలల అనంతరం లోకేష్ను వంగవీటి రాధా కలుసుకోవడం ప్రధాన విశేషం. హైదరాబాద్లో ఉంటున్న రాధను ప్రత్యేకంగా అమరావతికి పిలిపించి మాట్లాడారు లోకేష్. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారాయన. ఆ ఎన్నికల్లో టికెట్ లభించకపోయినా టీడీపీ కోసం ప్రచారం చేశారు. అప్పుడు పార్టీ ఓడిపోయినా రాధ మాత్రం టీడీపీలోనే కొనసాగారు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో కూడా ఆయనకు టికెట్టు రాలేదు. అయినా సరే కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. ఇంతవరకు రాధకు ఎలాంటి పదవి దక్కలేదు. తాజాగా కాపు కార్పొరేషన్ చైర్మన్ ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. కానీ తనకంటే పెద్ద పదవి రాధ కోరుకుంటున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా పదవి ఇచ్చే బాధ్యత తనదంటూ రాధకు లోకేష్ హామీ ఇచ్చారట. మరోవైపు సీఎం చంద్రబాబును పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి చాలా అంశాలపై చర్చించారట. పవన్ కళ్యాణ్ కోసం టికెట్ వదులుకున్నారు వర్మ. ఆయన గెలుపు కోసం పనిచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మకు ఎమ్మెల్సీ ఇస్తారని బాబు హామీ ఇచ్చారట. కాకపోతే ఆ హామీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చకపోవడంతో వర్మ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఈసారి ఆయనకు పక్కాగా ఎమ్మెల్సీ ఇస్తారనే అంటున్నారు. ఇప్పుడు వర్మతో చంద్రబాబు మాట్లాడిన తర్వాత ప్రత్యేకంగా 2 గన్మెన్లను కేటాయించింది పోలీస్ శాఖ. ఈ హంగామా చూస్తుంటే వర్మకు పదవి ఖాయమంటున్నారు. పార్టీ వర్గాలు మాత్రం రాధకు రాజ్యసభ, వర్మకు ఎమ్మెల్సీ ఇస్తారని అంటున్నారు. మరి అధినేత ఏ నిర్ణయం తీసుకున్నారో చూడాలి.